హాయ్ అండి, అందరికీ నమస్తే. మా కాలనీలో బోనాల పండగ జాతర జరిగింది. చూసారా, పండగ ముందు రోజు నుంచే అమ్మవారి గుడి అంతా విద్యుత్ దీపాలతో ఎంత చక్కగా అలంకరించారు. మేము ఉండేది హైదరాబాద్ మహానగరంలో హైట్నగర్లో ఉంటాము. ఇక్కడ ఆదివారం బోనాల పండుగ జరుగుతుంది. అసలు తెలంగాణలో బోనాల పండుగ అంటే చాలా రంగరంగ వైభవంగా జరుపుకుంటారు. మా కాలనీలో శ్రీ శ్రీ నల్లపోచమ్మ అమ్మవారు టెంపుల్ ఉంది. అమ్మవారు నల్లపోచమ్మ అమ్మవారు అంటే ఆ ఊరికి గ్రామదేవత. గ్రామదేవత అంటే మీకు అందరికీ తెలిసింది కదా. గ్రామంలో ఉండే ప్రజలను ఆయురారోగ్యశ్వరాలతో చల్లగా ఉండాలని కాపాడే తల్లి ఆ అమ్మవారికి మా కాలనీలో అందరూ ఎట్లా చూసారా, వాళ్ళ కుటుంబాలు సంతోషంగా పిల్ల పాపలతో హ్యాపీగా సంతోషంగా ఉండాలని బోనం సమర్పించుకుంటారండి. ఇది ఎన్నో తరతరాల నుంచి వస్తున్నటువంటి ఆచారం. ఈ బోనాల పండుగ అనేది జరుపుకోవటం చూసారా, ఎంత చక్కగా అందరూ కూడా మంచిగా కుండలు కొని వాటికి చక్కగా పసుపు రాసి బొట్లు పెట్టి పైన ఇంకో కుండ మీద దీపం పెట్టి వేపకొమ్మలతో అలంకరించి దాంట్లో ప్రసాదాన్ని పెట్టి బోనం వండి పెట్టి దాన్ని అమ్మవారికి తీసుకొని వెళ్ళి సమర్పించుకుంటారండి. ఇది ఇక్కడ తరతరాల నుంచి వస్తున్నటువంటి ఆచారం. బోనాల పండుగ జరుపుకోవడం అనేది, బోనాల పండుగ అంటే ఎంత బాగా జరుపుకుంటారంటే బంధుమిత్రులందరినీ పిలుచుకొని చాలా ఆనందంగా జరుపుకుంటారండి. ఈ పండుగకి బోనాన్ని మొదట ఇంటి ఆడబిడ్డ మాత్రమే తల మీద బోనాన్ని ఎత్తుకొని గుడి వరకు తీసుకెళ్తుందండి. ఇట్లా ఒక పద్ధతి ప్రకారం చక్కగా ప్రతి వీధిలోకి వెళ్ళి డప్పుల చప్పుళ్ళతో బోనాలన్నీ ఒక జంక్షన్ దగ్గరికి వీధి రాగానే అక్కడి నుంచి అందరూ కలిసిమెలిసి సంతోషంగా జరుపుకునే ఈ పండుగ తెలంగాణలోని బోనాల పండుగ అనేది చాలా అతిపెద్ద పండుగ అండి. చాలా వైభవంగా బంధుమిత్రులతో కలిసి జరుపుకునే పండుగ ఇది. చూసారా ఎంత బాగా అందరూ బోనాలు పట్టుకొని వెళ్తూనే ఉన్నారు. అమ్మవారి అనుగ్రహం అందరికీ ఎల్లవేళలా ఉండాలని ఈ బోనాల పండుగ అనేది జరుపుకుంటారండి. అంతేకాదండి, చాగంటి కోటేశ్వరరావు గారు చెప్తారు, మీరు వినే ఉంటారు. మనం ఏ ఊరు వెళ్ళినా మన ఊరి గ్రామదేవత గట్ట దండం పెట్టుకొని వెళ్ళాలట. అమ్మ, మా కుటుంబాన్ని మమ్మల్ని మేము వచ్చినంత వరకు చల్లగా కాపాడమ్మా అని చెప్పి వెళ్ళాలంటండి. అంత శక్తివంతమైన దేవత గ్రామదేవత. ఈ గ్రామదేవత పండుగ ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. భక్తులందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ ధన్యవాదములని. నా వీడియో సబ్స్క్రైబ్